యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 3వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిలుకూరు శాంతిరెడ్డి గారు బరిలో ఉంటున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, బీజేపీలో చురుకుగా ఉంటాడు. అదేవిధంగా 3వ వార్డుకు సంబంధించి సేవ చేద్దామని వస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉంటుంది. దానికి సంబంధించి ఈసారి ఒక అవకాశం ఇచ్చినట్లయితే 3వ వార్డును సుందరీకరణ చేస్తా, ఖచ్చితంగా యువకుడు, ఉత్సాహవంతుడు శాంతిరెడ్డి గారు బరిలో ఉంటున్నారు. శాంతిరెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 3వ వార్డులో మీరు బరిలో ఉంటున్నారు. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా శాంతిరెడ్డి పేరే వినిపిస్తుంది. చాలా మంది కార్యకర్తల మద్దతుతో మీరు ముందుకెళ్తున్నారు. ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నారు, మీరు ఏమని చెప్తున్నారు? మొదట వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ ఉన్న నాయకులు గతంలో గెలిచారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఎవరి కోసం ఉంటున్నారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు, జనాల్ని ఓటుతో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే తప్ప వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తామన్న మాట మాత్రం లేదు, చేసిన పని లేదు. సో వాళ్ళు అదే చెప్తున్నారు, మీలాంటి యంగ్స్టర్స్ రావాలి ముందుకు, బీజేపీ అని కానీ ఏదైనా సరే మీరు రావాలి, యంగ్స్టర్స్ రావాలి, ముందుకు రావాలి. ముందుకు వస్తే యువతరం ముందుకెళ్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ వైపే చూస్తున్నారు ప్రజలు తప్ప వాళ్ళకి ఏదో పైసా కోసము, ఏదో ఒక రోజు 2 రోజుల కోసం చూడట్లేదు. సో అది మేము తీసుకెళ్తున్నాం ఇప్పుడు ముందుకు. బీజేపీ మొదట అడిగేసింది, సో అది ప్రజలు మంచిగా తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. సో మేము దాన్ని ఎంతో సంతోషంగా ఇంకా ముందుకు తీసుకెళ్దామని చూస్తాం. శాంతిరెడ్డి గారు, మనం చూస్తున్నాం గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. మరి గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఆలేరు మున్సిపాలిటీ సంబంధించి మీ 3వ వార్డు ఎలాంటి అభివృద్ధి చెందలేదా? వాస్తవానికి చెప్పాలంటే చెందలేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. 2 సార్లు బీఆర్ఎస్ వచ్చింది, 2 సార్లు మాకు మా వార్డుకి ఏ సౌకర్యాలు జరగలేదు. డ్రైనేజ్ వ్యవస్థని అనుకోండి, పిల్లలకు పార్క్ అనుకోనియండి, స్ట్రీట్ లైట్స్ అస్సలు ఏ స్ట్రీట్ లైట్ రావట్లేదు మేజర్ గా. సో లోపల ఏదైనా సరే ఒక పబ్లిక్ టాయిలెట్స్ అనుకోండి, వాళ్ళకు వృద్ధులకు మెన్షన్, వృద్ధులు అసలు ఎంత బాధపడుతున్నారంటే వెళ్తుంటే మా దగ్గరికి ఎవరు వస్తలేరయ్యా, ఎవరు అరుచుకుంటలేరయ్యా అన్న ఒక పదం చెప్తున్నారు. అప్పుడు కలిగే బాధ ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళని. సో మేము బీజేపీ తరఫున అండగా ఉంటామన్న ఒక నమ్మకం వాళ్ళకి ఇస్తున్నాం. ప్రధానంగా శాంతిరెడ్డి గారు, మీరు కూడా యువకుడు, ఉత్సాహవంతునివి, విద్యావంతునివి. మరి ప్రధానంగా చూస్తున్నాం ఆలేరు మున్సిపాలిటీ సంబంధించి ఎంతో మంది యువకులు ఉన్నారు. ఈ మధ్య యువకులు చెడుదారి పడుతున్నారు, చూస్తున్నాం. డ్రగ్స్ కు బానిసైతున్నారు, మద్యానికి బానిసైతున్నారు. మరి యువకుల కోసం మీరు ఈ 3వ వార్డుకు సంబంధించి కావచ్చు, ఆలేరు యొక్క యువకుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? నేను MBA చేశాను జర్మనీలో. సో అక్కడ ఎన్నో తెలివితేటలు చూసి నేర్చుకొని వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ యువతరానికి నేను ఇచ్చేది ఒకటే, ముందుకు రండి, కదిలి వస్తే, అందరం ముందుకు వెళ్తే భావి భారతం అనేది మంచి మాట, దాన్ని ఇంకా పెద్దగా తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు అన్ని దేశాలు మన భారతదేశాన్ని చూస్తుంది. దానికి కారణం మన దగ్గర ఉన్న యువత దేనికి లొంగదు. కాబట్టి ఎవరు ఇక్కడ ఏమి జరగదు, అది మనం తీసుకెళ్లాల్సిన ముందు పదం, అంతే. శాంతిరెడ్డి గారు, మీరు చూస్తున్నారు అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో ఒక వార్డు సభ్యునిగా మీరు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తిగా. మరి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది. మరి చూసుకుంటూ పోతే విద్యార్థులకే కావచ్చు, అదేవిధంగా ఆయుష్మాన్ భారతే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కదా. అవన్నీ కూడా మీకు ఉన్నటువంటి తెలివితోటి ఈ 3వ వార్డుకు సంబంధించి వారికి అందేలా చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీరు 2026 బడ్జెట్ చూసుకుంటే షీ మాట అనే ఒక కొత్త బడ్జెట్ లో తీసుకొచ్చారు. అది ఏంటంటే, ఎవరైనా యువతి వాళ్ళు ఉన్నారనుకోండి ఇక్కడ, వాళ్ళకి కొత్త బిజినెస్ పెట్టుకోవాలంటే దాని ద్వారా అందే డబ్బులు కానివ్వండి, ఏ విధంగా తీసుకోవాలనేది ఒక రూపకల్పన ఉంది. అది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజున మోదీ గారు ఈరోజు చేసే అత్యంత వాళ్ళ పాలసీలో ఉన్నది ఏంటంటే, యువతకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. భారతదేశంలో ఉన్న పెద్ద బలం యువత. సో యువతను ముందుకు తీసుకెళ్లాలనేది మోదీ గారి సంకల్పం. దానికి మేము ముందుండి నడిపిస్తున్నాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది ఓకే. చూస్తున్నాం శాంతిరెడ్డి, చివరిగా 3వ వార్డుకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్లే కావచ్చు, అదేవిధంగా పేద బడుగు బలిగిన వరకు ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఎన్నో పథకాలకు సంబంధించి వారికి అందలేదు. మరి మీరు వారిని గుర్తించి వారికి సహాయం చేస్తారా? మీరు బరిలో ఉంటున్నారు, ఖచ్చితంగా గెలవగానే ఈ కార్యక్రమానికి మీరేమన్నా పూనుకుంటారా?
ఖచ్చితంగా చేస్తాను. రేపొద్దున ఇక్కడ కాకపోయినా, ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోయినా మాకు మా మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఇస్తారు మాకు ఖచ్చితంగా అనే నమ్మకం మీద మేము ఈరోజు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము. అదే విధంగా ఇస్తారు. రేపొద్దున మేము గెలుస్తున్నాము. మేము ఇక్కడ నిధులు తెచ్చుకుంటాము. డ్రైనేజ్ వ్యవస్థని కానీ, లైట్స్ కానీ ఏవైనా మేము చేసుకుంటాం ఖచ్చితంగా. నేను 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను బీజేపీ అభ్యర్థిగా. మా బ్యాలెట్ క్రమ సంఖ్యలో 2వ నెంబర్ కమలం పువ్వు గుర్తు. ఓట్ వేసి మమ్మల్ని దీవించగలరని మనవి. చూస్తున్నాం చిలుగూరు శాంతిరెడ్డి గారు విద్యావంతుడు, ఖచ్చితంగా సేవ చేయాలనే దృక్పథంతో వచ్చారు. ఇక్కడ కాదు అక్కడ కాదు, జర్మనీలో MBA చేసి ఈ యొక్క వార్డుకు మొట్టమొదటిగా వార్డు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి ఇక్కడి నుంచే వార్డులో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక అవకాశం నాకు ఇచ్చినట్లయితే 3వ వార్డును ఆలేరులో ఒక బంగారు వార్డుగా తీర్చిదిద్దుతాను. ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లైనా సరే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి పథకాలను నాకున్నటువంటి తెలివితోటి, నాకున్నటువంటి పరిచయాలతోటి ఖచ్చితంగా 3వ వార్డును సుందరీకరణగా చేసే వైపు దూసుకెళ్తాను. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే, నన్ను గెలిపించినట్లయితే, యువకుని ప్రజల కోసం వచ్చాను, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి శాంతిరెడ్డి గారు కోరుకుంటున్నారు. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీ 3వ వార్డు.